హలో అందరికీ శనార్థులు. నేను బాణావత్ రవికుమార్ నాయక్ రేగులగడ్డ. మిత్రుల ఈ వీడియో ఎస్పెషలీ మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఉద్దేశించి మాత్రమే. అయితే మీ అందరికీ నేను ఒక పెద్ద జోక్ చెప్తా. ఆ జోక్ చూసాక నేను చాలాసేపు నవ్వుకున్నా. మీకు ఈ వీడియో విన్న తర్వాత నవ్వు రావాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రయత్నం మిమ్మల్ని నవ్వించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, గత కొంతకాలంగా కొన్ని బోకు మీడియా ఛానల్స్ ఎస్పెషలీ పనిగట్టుకొని కొన్ని వార్తా కథనాలని మన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ గ్రూపుల్లో పెడతా ఉన్నాయి. ఏంది అంటే, దేవరకొండ నియోజకవర్గంలో అంట రవీంద్ర కుమార్ నాయక్ గారు ప్రజల్లో లేరంట. మీరు నవ్వండి, నేను అనుకుంటున్నా. అండ్ దేవరకొండ నియోజకవర్గంలో రాకుండా హైదరాబాద్ కేంద్రంగా దేవరకొండ నియోజకవర్గంలో రవీంద్ర కుమార్ నాయక్ గారు రాజకీయం నడిపిస్తూ ఉన్నాడని చెప్పేసి కొన్ని బోకు మీడియా ఛానల్స్ కావాలని కథనాలు రాస్తూ ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ సన్నాసులు చూసిర్రా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు వచ్చి చూసిర్రా అసలు రవీంద్ర కుమార్ నాయక్ గారు దేవరకొండకు వస్తున్నాడా లేడా అని వీళ్ళు వచ్చి చూస్తున్నారు. వీళ్ళు కావాలని దేవరకొండ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా దేవరకొండ నియోజకవర్గంలో క్యాడర్ ఉంది. మొన్న గతంలో మన సర్పంచ్లని ఎంత అంటే దాదాపు 70-80 మంది సర్పంచ్లను గెలిపించుకున్నాము. రాబోయే రోజుల్లో మనం గెలుస్తాం. అక్కడ దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కావాలని డబ్బులు ఇచ్చి పెయిడ్ ప్రమోషన్స్ చేయిస్తా ఉన్నారు. సో దీన్ని ఎవ్వరు కూడా నమ్మొద్దు. ఎందుకంటే దేవరకొండ నియోజకవర్గంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి రీజన్ ఎవరు? మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్ర కుమార్ నాయక్ గారే కదా. వారిని కాదని వేరేవారిని కూడా అక్కడికి తీసుకొచ్చి, అంటే వారి ప్లేస్లో ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టే ఆలోచన ఒకవేళ పార్టీ డిసైడ్ చేస్తే ఆ రోజు పార్టీ ఏదైతే ఆలోచన మేరకు అందరం కట్టుబడి ఉంటాం, దాన్ని కాదనం. కానీ రవీంద్ర కుమార్ నాయక్ గారినే కాదనంత క్యాడర్ దేవరకొండ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదు బీఆర్ఎస్ పార్టీలో. 100% రాదు కూడా. సో కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద జోక్ ఇది. అటు ఏ నియోజకవర్గంలో లేని వర్గపోరు మన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ మీడియా ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకేం తెలుసు రవీంద్ర కుమార్ నాయక్ గారు ప్రజల్లో ఉన్నారా లేరా, అసలు వాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారా? కావాలని చెప్పి మనల్ని అంటే అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న మనల్ని విడదీసే కుట్ర ఒకటి నడుస్తూ ఉంది. దీన్ని ఎవరిని కూడా నమ్మొద్దు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి తెలుసు రాబోయే రోజులు ఎవరిని ప్రిఫర్ చేయాలి, ఎవరిని ప్రిఫర్ చేయకూడదు. ఎందుకంటే గతంలో నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి తరపు నుండి కొట్లాడేది ఎవరు, బీఆర్ఎస్ పార్టీని దేవరకొండ నియోజకవర్గంలో నిలబెట్టింది ఎవరు, బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో నిలబెట్టేది ఎవరో కూడా పార్టీ అధినాయకత్వానికి తెలుసు. సో కాబట్టి ఎవ్వరు కూడా దీని మీద సీరియస్గా తీసుకొని ఇంకేదో మనం చొక్కాలు దించుకొని అంగీలు దించుకోవాల్సిన అవసరం లేదు. సో పార్టీ ఎవరిని నిలబెట్టాలి ఎవరిని నిలబెట్టకూడదు అనేది డిక్లేర్ చేస్తుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఏ మీడియా ఛానల్లో వచ్చినటువంటి కథనాలని ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే మనలో మనమే వర్గపోరు. అంటే గతంలో మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చూసినా మనం ఇట్లాంటి కొట్లాటలు గొడవలు. మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీలో ఇది మొదలవ్వకూడదు. మనమందరం కలిసి ఉండాలనేది నా ఆలోచన. దయచేసి